వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. అందులో మనకి ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్కు సంబంధించి ఆల్రెడీ పార్ట్ 1 వీడియో కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకి పార్ట్ 2కి సంబంధించిన వీడియో. దాని యొక్క కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, శాలిని వయసు ఆమె ఇద్దరి కుమారుల వయసు మొత్తానికి 4 రెట్లు అయితే 6 సంవత్సరాల తర్వాత ఆమె వయసు వారి వయసుల మొత్తానికి రెట్టింపు అవుతుంది. శాలిని యొక్క ప్రస్తుత వయసు ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఎవరైతే మనకి 2 సన్స్ ఎవరైతే ఉన్నారో, ఒక వయసు ఎక్స్ అనుకుందాం, సన్ 2 వచ్చేసి మనం వై అనుకుందాం. ఎవరైతే మదర్ ఎవరైతే ఉన్నారో మదర్ యొక్క వయసు జెడ్గా తీసుకున్నట్లయితే ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇన్ ద ఫస్ట్ కేసు వచ్చేసి మనకి జెడ్ ఈజ్ ఈక్వల్ టు మదర్ యొక్క వయసు వచ్చేసి మనకి ఎక్స్ ప్లస్ వై, కుమారుల వయసుకి 4 రెట్లు అంటున్నాడు. ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఎవరైతే 6 సంవత్సరాల తర్వాత వయసు చూసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది, జెడ్ ప్లస్ 6 అవుతుంది. ఇది 2 టైమ్స్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ ప్లస్ 6 ప్లస్ వై ప్లస్ 6 అంటే ఎక్స్ ప్లస్ వై, ఇది ఎక్స్కు 6 యాడ్ చేయాలి, నెక్స్ట్ వైకి కూడా 6 యాడ్ చేయాలి, కాబట్టి ఏమవుతుంది మనకి 12 అవుతుంది. ఇక్కడ 2 టైమ్స్ రెట్టింపు, మళ్ళీ రెట్టింపు, ఇక్కడ 2 టైమ్స్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ మళ్ళీ రెట్టింపు ఉంటుంది. అంటే ఇక్కడ 2z ప్లస్ 12 ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 12 ఇజ్ ఈక్వల్ టు ఇంటూ 4 అయితే అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఏం చేస్తున్నానంటే ఎక్స్ ప్లస్ వై, ఈ 4 ఇంటూ 12 వచ్చేసి మనకి ఏమవుతుంది 48ను అవుట్ సైడ్ రాయండి. నెక్స్ట్ ఇది 4 టైమ్స్ ఆఫ్ ఎక్స్ వై కాబట్టి ఏం చేస్తున్నా 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 48 రాస్తున్నా. ఇక్కడ చూసుకున్నట్లయితే దీని ప్లేస్లో ఏముంది మనకి, ఇక్కడ జెడ్ అయితే ఉంది. ఈ జెడ్ని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 7z ప్లస్ 12 ఇజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ 48 వస్తుంది. మనకి జెడ్ ప్లస్ 48 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ జెడ్ను ట్రాన్స్పోజ్ చేయండి, నెక్స్ట్ ఈ 12ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. చేస్తే మనకి ఏమవుతుంది, 2z మైనస్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు వచ్చేసి జెడ్ అవుతుంది. 48 మైనస్ 12 వచ్చేసి మనకి ఇక్కడ 36 అవుతుంది. ఇది ఎవరైతే శాలిని ఎవరైతే ఉన్నాయో శాలిని యొక్క ప్రస్తుత వయసు వచ్చేసి 36 ఇయర్స్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే, రవి గౌరీ వయసు కంటే 5 సంవత్సరాలు ఎక్కువ, వారి వయసుల మొత్తం 31 సంవత్సరాలు, గౌరీ వయసు ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వారి యొక్క వయసుల మొత్తం వచ్చేసి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ గౌరీ ఎవరైతే ఉన్నారో గౌరీ యొక్క వయసు ఎక్స్గా తీసుకుందాం, రవి యొక్క వయసు మనం వైగా తీసుకున్నట్లయితే, ఈ రవి యొక్క వయసు తీసుకున్నట్లయితే గౌరీ కంటే 5 ఇయర్స్ ఎక్కువ. అంటే మనకి వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -5 అవుతుంది ఈక్వేషన్. నెక్స్ట్ వీరి వయసుల మొత్తం చూస్తే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 31. ట్రాన్స్పోజ్ చేయండి, క్యాన్సిల్ అయిపోతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 31లో నుంచి మనము 5 తీసేస్తే 26 వస్తుంది. ఇక్కడ 2 1 జా 2 13 జా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 ఇయర్స్ వస్తుంది. ఎవరి వయసు, గౌరీ వయసు ఎంత మనకి 13 ఇయర్స్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే, శ్రీనివాసు తనకంటే 4 సంవత్సరాల చిన్నదైన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. 5 సంవత్సరాల తర్వాత వారి సగటు వయసు 33 సంవత్సరాలు అవుతుంది. అమ్మాయి యొక్క ప్రస్తుత వయసు ఎంత అని చెప్పేసి అంటున్నాడు. శ్రీనివాస్ వచ్చేసి మనకి ఎక్స్గా తీసుకున్నట్లయితే ప్రస్తుత వయసు, ఇక్కడ అలా వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె వైఫ్ వచ్చేసి మనకి 4 సంవత్సరాలు చిన్న కాబట్టి ఎక్స్ మైనస్ 4 అవుతుంది. ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత వీళ్ళ యొక్క వయసు ఎక్స్ ప్లస్ 5, నెక్స్ట్ ఎక్స్ మైనస్ 4 ప్లస్ 5 ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ 5 ఇయర్స్ ఇక్కడ 5 ఇయర్స్ యాడ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 1 అవుతుంది, -4 ప్లస్ 1 ప్లస్ 1 అవుతుంది. వీరి యొక్క యావరేజ్ వయసు వచ్చేసి మనకి 33 సంవత్సరాలు అంటున్నాడు. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 5 నెక్స్ట్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై యావరేజ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 33 ఇయర్స్. 33 ఇయర్స్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది 2x ప్లస్ 6, 2x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు ఈ 2ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. 32 ఇంటూ 2 వచ్చేసి 66 అవుతుంది.
2x is equal to 66 minus 6, 2x is equal to 66 minus 6 is equal to 60 వస్తుంది. ఇక్కడ 2 1 జా 2 30 జా x is equal to మనకి 30 years. ఇది ఎవరి వయసు? శ్రీనివాస్ వయసు. అమ్మాయి వయసు అడుగుతున్నాడు, వైఫ్ వయసు అంటే x మైనస్ 4. ఇక్కడ 30లో నుంచి 4 తీసేస్తే మనకి ఎంత అవుతుంది? 26 years వస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే రాధా మరియు మురారి వయసుల వ్యత్యాసం వచ్చేసి 12 సంవత్సరాలు. నెక్స్ట్ 5 సంవత్సరాల క్రితం వారి వయసుల మొత్తం 28 సంవత్సరాలు అయితే రాధా మురారి కంటే పెద్దది అయితే మురారి యొక్క ప్రస్తుత వయసు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ వయసుల మధ్య వ్యత్యాసం x మైనస్ y. ఇక్కడ ఇది రాధా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మురారి అవుతాడు, ఎందుకంటే రాధా వయసు పెద్దది అంటున్నాడు కాబట్టి x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 12. నెక్స్ట్ 5 సంవత్సరాల క్రితం వారి వయసు. 5 సంవత్సరాలు అంటే ఎంత? 5 మైనస్ x మైనస్ 5 ప్లస్ y మైనస్ 5. y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 28 years. ఇక్కడ x ప్లస్ y మైనస్ 5 మైనస్ 5 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 28 years అవుతుంది. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 10 ట్రాన్స్పోజ్ చేస్తే మనకి 38 అవుతుంది. ఇక్కడ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 38 తీసుకోండి. ఇక్కడ y క్యాన్సల్, 2x ఈజ్ ఈక్వల్ టు మనకి 50 వస్తుంది. 38 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 50. ఇక్కడ 2 1 జా 2 5 225 జా 225 జా x ఈజ్ ఈక్వల్ టు 25 years. ఎవరి వయసు? మనకి రాధా యొక్క వయసు వచ్చేసి మనకి 25. నెక్స్ట్ మురారి వయసు కావాలి. మురారి వయసు కావాలి అంటే x ఈజ్ ఈక్వల్ టు తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. x ఈజ్ ఈక్వల్ టు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు 13 years వస్తుంది. y ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు 13 years వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది మనకి 13 years వస్తుంది. ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ 5 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు అతని కొడుకు వయసుకు 3 రెట్లు అవుతుంది. 5 సంవత్సరాల క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకు 7 రెట్లు అవుతుంది. వారి ప్రస్తుత వయసులు ఎంత అని చెప్పేసి అంటున్నాడు. 5 years అగో తీసుకున్నట్లయితే మనకి 5 years ఎగో తీసుకున్నట్లయితే మనకి తండ్రి వయసు వచ్చేసి ఎవరైతే ఉన్నారో అతని యొక్క కొడుకు వయసు తీసుకున్నట్లయితే మనకి x, ఇది సన్ వయసు. నెక్స్ట్ ఫాదర్ వయసు ఏమవుతుంది? మనకి 7 times అంటున్నాడు కాబట్టి 7x అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రజెంట్ తీసుకున్నట్లయితే 5 సంవత్సరాల క్రితం x తీసుకున్నట్లయితే ప్రజెంట్ వయసు ఏమవుతుంది? x ప్లస్ 5 అవుతుంది. నెక్స్ట్ 7x ప్లస్ 5 అవుతుంది. ఇదేమో మనకి 5 years బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి ఇదేమో ప్రజెంట్ ఏజ్. రిలేషన్ చూసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది? x ప్లస్ 5 నెక్స్ట్ అగైన్ 5 years అంటే ప్రజెంట్ ఏజ్కి మళ్ళీ 5 years యాడ్ చేసినట్లయితే ఇది ప్రజెంట్. ఆఫ్టర్ 5 years తర్వాత ఎన్ని రెట్లు? ఇక్కడ ఇది 3 రెట్లకి తండ్రి యొక్క వయసు వచ్చేసి మనకి 3 రెట్లు అంటున్నాడు. 5 years తర్వాత 3 రెట్లు అంటున్నాడు తండ్రి యొక్క వయసు. దట్ ఈస్ ఈక్వల్స్ ఏమవుతుంది? x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 7x ప్లస్ 10 అవుతుంది. ఇక్కడ 3x ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 7x ప్లస్ 10 అవుతుంది. ఇక్కడ ఈ 3xని ట్రాన్స్పోజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి 4x ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 4 1 జా 4 5 జా 20. నెక్స్ట్ ఫాదర్ ఏజ్ కావాలి. ఇప్పుడు మనకి ఫాదర్ యొక్క ప్రస్తుత వయసు ఇది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 7 × 4 7 × 5 ప్లస్ 5 7 × 5 ప్లస్ 5 తీసుకుంటే మనకి 35 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 40 years వస్తుంది. 40 years వస్తుంది. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 5 years. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే 5 సంవత్సరాల తర్వాత యాకోబ్ వయసు అతని కొడుకు వయసు కంటే 4 రెట్లు ఉంటుంది. 3 సంవత్సరాల క్రితం యాకోబ్ వయసు అతని కొడుకు వయసుకు 7 రెట్లు ఉంటుంది. వారి యొక్క ప్రస్తుత వయసు అంటున్నాడు. ఇక్కడ ఎవరైతే మనకి జాకోబు, ఇది యాకోబ్ కాదు జాకోబ్ యొక్క వయస్సు ఇక్కడ చూసుకున్నట్లయితే మనము x y తీసుకున్నట్లయితే
ఎక్స్ వై, జాకోబ్ యొక్క వయసు వచ్చేసి ఎక్స్, ఫాదర్ యొక్క వయసు వచ్చేసి మనకి వై తీసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 5 ఇయర్స్ తర్వాత 4 టైమ్స్ ఆఫ్ ది, ఇక్కడ 4 టైమ్స్ ఆఫ్ ద కొడుకు కంటే 4 రెట్లు, అంటే ఇది సన్ను, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాకోబ్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 అవుతుంది. దీన్ని ఎక్స్ ప్లస్ 5 ఇక్కడ వచ్చేసి మనకి 4y ప్లస్ 20 అవుతుంది. దీన్ని ట్రాన్స్పోజ్ చేయండి, ఎక్స్ మైనస్ 4y, ఈ 5ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 15 వస్తుంది. నెక్స్ట్ ఇంకొక రిలేషన్ తీసుకుంటే 3 సంవత్సరాల క్రితం అంటున్నాడు, అంటే ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ 3 ఇంటూ 7, y మైనస్ 3 ఇంటూ 7 అవుతుంది. ఎక్స్ మైనస్ ఇది 7y అంటే మైనస్ 7y, ఇక్కడ మైనస్ 21 ప్లస్ 3, మైనస్ 21 ప్లస్ 3 అంటే ఏమవుతుంది మైనస్ 18 అవుతుంది. వీటిని సాల్వ్ చేయండి. ఎక్స్ మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 15, నెక్స్ట్ ఎక్స్ మైనస్ 7y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 18, ఇక్కడ మైనస్ ప్లస్ ప్లస్, ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు 3y ఈజ్ ఈక్వల్ టు మనకి 33 వస్తుంది. ఇక్కడ 3 1 జా 3 11 జా, y ఈజ్ ఈక్వల్ టు 11 ఇయర్స్ వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు 11 ఇయర్స్ వస్తుంది. నెక్స్ట్ ఈ 11 ఇయర్స్ తీసుకెళ్ళి ఏదైనా ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 59 ఇయర్స్ వస్తుంది. 59 ఇయర్స్, నెక్స్ట్ 11 ఇయర్స్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 59 ఇయర్స్, నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు, అంటే కొడుకు యొక్క వయసు 11 ఇయర్స్, నెక్స్ట్ తండ్రి యొక్క వయసు 59 ఇయర్స్ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే 14 సంవత్సరాల క్రితం తండ్రి వయసు కొడుకు వయసు కంటే 3 రెట్లు, ఇప్పుడు తండ్రి వయసు కొడుకు వయసు కంటే 2 రెట్లు, తండ్రి కొడుకు ప్రస్తుత వయసుల మొత్తం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ 14 ఇయర్స్ ఎగో తీసుకుందాం. 14 ఇయర్స్ ఎగో తీసుకున్నట్లయితే ఇక్కడ సన్ ఎవరైతే ఉన్నారో సన్ యొక్క వయసు ఎక్స్ తీసుకోండి, ఫాదర్ యొక్క వయసు మనకేమవుతుంది 3x అవుతుంది, 3 రెట్లు అంటున్నాడు. నెక్స్ట్ ప్రజెంట్ ఏజ్ ఏమవుతుంది 14 ఇయర్స్ అంటే ఎక్స్ ప్లస్ 14 అవుతుంది, ఇది ప్రజెంట్ ఏజు, ఇది 3x ప్లస్ 14 అవుతుంది, 3x ప్లస్ 14 అవుతుంది. రిలేషన్ ఏంది, ఇక్కడ సన్ వయసుకి ఫాదర్ వయసు 2 రెట్లు, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫాదర్ వయసు 3x ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 14 అవుతుంది. ఇక్కడ 3x ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 28, ఈ 2xను ట్రాన్స్పోజ్ చేయండి, ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14 ఇయర్స్ వస్తుంది. ఇది మనకి ఎవరి వయసు, ఎవరైతే సన్ ఉన్నారో సన్ వయసు. నెక్స్ట్ 3 టైమ్స్ కదా ఫాదర్ది, దట్ ఈస్ ఈక్వల్స్ టు మనకు వచ్చేసి ఇది 14 ఇయర్స్ ఎక్కువ కాబట్టి ప్రస్తుత వయసు కావాలి, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 3x ప్లస్ 14 ప్లస్ 14 అంటే ఇది మొత్తం యాడ్ చేయాలి ప్రజెంట్ ఏజ్ కాబట్టి, దట్ ఈస్ ఈక్వల్స్ టు 4x ప్లస్ 28 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 14 వచ్చింది, 56, 14 4 జా 56 ప్లస్ 28 చేయండి, చేస్తే మనకి 84 ఇయర్స్ వస్తుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ప్రస్తుత ఏ వయసుకు 2 రెట్లు, ప్రస్తుత బి వయసుకు 3 రెట్లు, మొత్తం 106 సంవత్సరాలు, ప్రస్తుత బి వయసుకు 4 రెట్లు, ప్రస్తుత ఏ వయసుకు 3 రెట్లు, 11 సంవత్సరాలు మించిపోయింది. ఇప్పటి నుండి 4 సంవత్సరాల తర్వాత ఏబి వయసుల మొత్తం సంవత్సరాలలో ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఏ యొక్క వయసు ఎక్స్ తీసుకోండి, బి యొక్క వయసు వై తీసుకోండి. ఇక్కడ ఏ వయసుకు 2 రెట్లు అంటున్నాడు అంటే ఎంత 2x, నెక్స్ట్ బి వయసుకి 3 రెట్లు అంటున్నాడు 3y ఈజ్ ఈక్వల్ టు 106 మొత్తం. నెక్స్ట్ బి వయసుకి 4 రెట్లు, దట్ ఈస్ ఈక్వల్స్ ఎంత అవుతుంది మనకి 4y, మైనస్ ఏ వయసుకి 3 రెట్లు అంటే ఎంత అవుతుంది 3x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 11 అవుతుంది. నెక్స్ట్ 4 సంవత్సరాల తర్వాత అని చెప్పేసి అంటున్నాడు. ప్రజెంట్ తీసుకున్నట్లయితే మనకి దీన్ని సింప్లిఫై చేయాలి. దీన్ని సింప్లిఫై చేయాలంటే దీన్ని ఏం చేస్తారంటే మనం 3తో మల్టిప్లై చేయండి, దీన్ని 2తో మల్టిప్లై చేయండి, చేస్తే మనకి ఏమవుతుంది ఇది 6x ప్లస్ 9y
ఈజ్ ఈక్వల్ టు మనకి 318 వస్తుంది. నెక్స్ట్ సేమ్ ఈక్వేషన్ ఇది -6x నెక్స్ట్ ప్లస్ 8y ఈజ్ ఈక్వల్ టు 22 వస్తుంది. సింప్లిఫై, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 17y ఈజ్ ఈక్వల్ టు దీన్ని యాడ్ చేస్తే మనకి 340 వస్తుంది. ఇక్కడ 17 1 జా 17 20 జా, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 20 ఇయర్స్ వస్తుంది. b యొక్క వయసు 20 ఇయర్స్. నెక్స్ట్ ఇక్కడ 20 ఇయర్స్ వస్తుంది. మనకి 2x ప్లస్ 3yలో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 2x ప్లస్ 3y అంటే 60. నెక్స్ట్ వచ్చేసి 106. ఇక్కడ 2x ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది 46 వస్తుంది. 106 మైనస్ 60 చేస్తే 46 వస్తుంది. 2 1 జా 2 23 జా. x ఈజ్ ఈక్వల్ టు మనకి 23 ఇయర్స్ వస్తుంది. 23 ఇయర్స్ 4 సంవత్సరాల తర్వాత వయసులో మొత్తం అంటున్నాడు. ఇక్కడ ఎంత వచ్చింది 20 ప్లస్ 23, వీడికి 4 ఇయర్స్ యాడ్ చేయాలి, నెక్స్ట్ వీరికి 4 ఇయర్స్ యాడ్ చేయాలి. అంటే ఎంత 8 యాడ్ చేస్తాం. టోటల్ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఇక్కడ 43 ప్లస్ 8 దట్ ఈస్ ఈక్వల్స్ టు 51 ఇయర్స్ వస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏ వయసు బి కంటే 2 రెట్లు ఎక్కువ అంటే a:b తీసుకున్నట్లయితే మనకి 2:1 అవుతుంది. నెక్స్ట్ బి వయసు సి వయసు కంటే 1/3 అంటున్నాడు. అంటే b:c ఏమవుతుంది మనకి b:, వాటి మధ్యన రేషియో వచ్చేసి 1:3 అంటున్నాడు. 1/3 ఆఫ్ ఏబి వయసుల మొత్తం 42 సంవత్సరాలు అయితే ఏబి వయసుల మొత్తం ఎంత అంటున్నాడు. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అంటే a:b:c ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 × 1 2 అవుతుంది. నెక్స్ట్ 2 × 1 × 1 ఈ విధంగా చేయాలి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 × 3. ఇక్కడ 2 × 1 2, నెక్స్ట్ 1 × 1 1, నెక్స్ట్ 1 × 3 3. అంటే a:b:c ఈజ్ ఈక్వల్ టు 1:2:1:3 అవుతుంది. మొత్తం టోటల్ ఎంత మనకి 42 ఇయర్స్. 42 ఇయర్స్ ఎన్ని యూనిట్స్ ఇవి ఇక్కడ 3 + 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 6 యూనిట్స్. 6 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 42 అయితే 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 7 అవుతుంది. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. a + b కలిపితే ఎన్ని యూనిట్స్ 3 యూనిట్స్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 7 అయితే 3 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 7 × 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 21 ఇయర్స్ అవుతుంది. ఇది a + b వయసుల మొత్తం. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి పార్ట్ 2కి సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఛానల్ ఒకవేళ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోండి. ఏదైతే దీనికి సంబంధించిన పీడిఎఫ్ కోసం డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. మీరు ఎందులో ఒక దాంట్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు పీడిఎఫ్స్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. అక్కడ నుండి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.